వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము 1Bలో భాగంగా మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చేస్తున్నామండి. స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 1, 2 కంప్లీట్ అయినాయండి. ఈ 3D జామెట్రీలో క్వశ్చన్ నెంబర్ 3 అండి. దీంట్లో ఒక 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ మనం ఈరోజు చేద్దామండి. ఇవి మనకు చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. మన రిపీట్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 3, 4, -2 అండ్ 1, 0, 7 అండి. ఇది మే 2023 ఏపీ, అలాగే మే 23 టీఎస్లో ఇచ్చాడండి. అంటే ఇది 3 డైమెన్షనల్ జామెట్రీ కాబట్టి XYZ ఉంటాయండి. లెట్ A = 3, 4, -2 అండి. అండ్ B = 1, 0, 7 అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ A and B అండి. AB ఫార్ములా వచ్చి √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 - z2 హోల్ స్క్వేర్ అండి. ఇది మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా 3 డైమెన్షనల్ జామెట్రీలో. అంటే ఇది x1 y1 z1 అయితే ఇది x2 y2 z2 అండి. అంటే మనకి ఫార్ములా ప్రకారం చేస్తే 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 7 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 3 - 1 అంటే 2 స్క్వేర్ అండి, 4, ఇక్కడ 16, ఇక్కడేమో 81 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే మొత్తం 7, 11 అండి. 11, 9, 10 అండి. 101 ఆన్సర్. ఇది √101 అండి. 2 అండి. షో దట్ ద పాయింట్స్ 1, 2, 3, 2, 3, 1 అండ్ 3, 1, 2 ఫామ్ అయిన ఈక్విలేటర్ ట్రయాంగిల్ అండి. అంటే మనం ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని చెప్పాలంటే మనకి AB యొక్క డిస్టెన్స్, BC యొక్క డిస్టెన్స్, C యొక్క డిస్టెన్స్ సేమ్ ఉండాలండి. ఇది మార్చి 2018 ఏపీ, అలాగే మే 2018 ఏపీలో ఇచ్చాడండి. లెట్ A = 1, 2, 3, B = 2, 3, 1, C = 3, 1, 2 అండి. మనకి AB యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫార్ములా మనకి x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ z1 - z2 హోల్ స్క్వేర్ అండి. అంటే 1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ అలాగే 3 - 1 హోల్ స్క్వేర్ అండి. ఇది ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 1, ఇక్కడ 1 వస్తుందండి, ఇక్కడ 4 వస్తుంది. అంటే √6 అండి. AB యొక్క డిస్టెన్స్ √6. అలాగే BC యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. BC అంటే 2 - 3 హోల్ స్క్వేర్ అండి. అలాగే 3 - 1 హోల్ స్క్వేర్ 1 - 2 హోల్ స్క్వేర్ అండి. ఇది డిస్టెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే 1 హోల్ స్క్వేర్ అలాగే 2 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 1 హోల్ స్క్వేర్. అంటే ఎంత అవుతుందంటే √6 అవుతుందండి ఇది కూడా. అలాగే CA యొక్క డిస్టెన్స్ అండి. CA యొక్క డిస్టెన్స్ అంటే 3 - 1 హోల్ స్క్వేర్ అలాగే 1 - 2 హోల్ స్క్వేర్ అలాగే 2 - 3 హోల్ స్క్వేర్ అండి. చేస్తే 3 - 1 హోల్ స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ అండి, 4, 1 - 2 హోల్ స్క్వేర్ అంటే 1, 2 - 3 హోల్ స్క్వేర్ అంటే 1 అండి. ఇక్కడ √6 అవుతుంది. అంటే AB యొక్క డిస్టెన్స్, BC యొక్క డిస్టెన్స్, CA యొక్క డిస్టెన్స్ ఈక్వల్ అండి. అంటే AB = BC = CA అండి. ఇక్కడ A, B, C ఫామ్ అయిన ఈక్విలేటర్ ట్రయాంగిల్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. A 1, 2, 3, B 7, 0, 1, C -2, 3, 4 ఆర్ కొలీనియర్ అని చూపించమన్నాడండి. అంటే కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటామండి. AB ఒకే లైన్ మీద ఉంటాయి అంటే AB ప్లస్ BC ఏమవుతుందంటే CA అవుతుందండి. అంటే ఎనీ 2 సైడ్స్ కలిపితే థర్డ్ సైడ్కి ఈక్వల్ అయితే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు.
మనకి ఇచ్చిన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అండి. చాలా ఈజీ క్వశ్చన్. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 7, 0, 1, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు -2, 3, 4 అండి. అండ్ మనం ఏబీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు √1 - 7 హోల్ స్క్వేర్, అలాగే 2 - 0 హోల్ స్క్వేర్, 3 - 1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి అంటే ఇక్కడ 25, ఇక్కడ 4, ఇక్కడ ఎంత అవుతుందంటే 4 అవుతుందండి, అంటే 33 అవుతుంది. అలాగే బీసీ అండి. బీసీ ఎంత అవుతుందంటే మనకి 7 + 2 హోల్ స్క్వేర్ అండి, అలాగే 0 - 3 హోల్ స్క్వేర్, 1 - 4 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ కడితే 81 అండి. 81 + 9, ఇక్కడ ఎంత అవుతుందంటే 9 అండి, అంటే 99 అవుతుందండి ఇది. అలాగే సి అండి. సి యొక్క డిస్టెన్స్ అంటే -2 - 1 హోల్ స్క్వేర్, అలాగే 3 - 2 హోల్ స్క్వేర్ అండి, అలాగే 4 - 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎంత అవుతుందంటే 9 + 1 అండి, ఇక్కడ 1 √11 అండి ఇది. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 9 × 11 అని రాసుకోవచ్చు అండి. (25 + 4), ఇక్కడ 1 - 7 అండి. ఏబీ డిస్టెన్స్ 1 - 7 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 36 అవుతుందండి, 44 అవుతుంది. ఇక్కడ 44 అంటే ఇక్కడ మనం 3√11 అని రాయొచ్చండి దీన్ని. ఇక్కడ 44 అంటే ఇక్కడ 4 × 11 అని రాయొచ్చు, అంటే 2√11 అండి. అంటే మనకి డిస్టెన్స్ వచ్చి ఏ రెండు కలిపితే థర్డ్కి ఈక్వల్ అవుతుందంటే ఏబీ + సిఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుందండి. అంటే ఇక్కడ ఏబీ యొక్క డిస్టెన్స్ 2√11 + √11 ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే 3√11 అండి. ఏబీసీ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండి. ఇది కొలీనియర్ అండి. షో దట్ ద పాయింట్స్ 5, 4, 2, 6, 2, -1 అండ్ 8, -2, -7 ఆర్ కొలీనియర్ అండి. అంటే ఇది కూడా మనకి ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే చేయాలి. అంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 4, 2 అండి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 6, 2, -1, సి ఈజ్ ఈక్వల్ టు 8, -2, -7 అండి. ఇప్పుడు ఏబీ యొక్క డిస్టెన్స్, బీసీ యొక్క డిస్టెన్స్, సిఏ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు అంటే 5 - 6 హోల్ స్క్వేర్ అండి, అలాగే 4 - 2 హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది, +1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి ఇది 1 హోల్ స్క్వేర్ అంటే 1 అండి, 4, ఇక్కడ 9 అండి, అంటే √14 వస్తుంది ఇక్కడ. అంటే మనకి వచ్చిన వాల్యూస్ బట్టి దాన్ని మనం రాసుకోవాలండి. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 6 - 8 అండి, 8 హోల్ స్క్వేర్, అలాగే 2 + 2 అండి, ఇక్కడ మైనస్ వస్తే అంటే ప్లస్ వస్తుంది, ఇక్కడ -1 + 7 అండి హోల్ స్క్వేర్. అంటే వాల్యూ ఎంత అంటే మనకి ఇది 8 - 2 అంటే 4 అండి, ఇక్కడ 4 హోల్ స్క్వేర్ అంటే 16, ఇక్కడ 36 అండి. అంటే ఇక్కడ మనకి 56 వచ్చింది.
అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 14 ఇంటూ 4 అండి. అంటే మనకు వచ్చి వాల్యూ బట్టి మనం అలా రాసుకోవాలి. 2√14 అవుతుంది. అలాగే మనకి సిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. సిఏ వాల్యూ అంటే 8 - 5 హోల్ స్క్వేర్, అలాగే -2 + 4 హోల్ స్క్వేర్, ఇక్కడ -7 - 2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే వాల్యూ 8 - 3 అంటే 3 9 అండి. ఇక్కడ 4, ఇక్కడ 81 అండి. ఇక్కడ 4 హోల్ స్క్వేర్, ఇక్కడ 9, 8 - 3 అండి. -2 - 4 అండి. -2 ఇక్కడ x2 - x1 అండి. అంటే అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 36 అవుతుందండి. అంటే వాల్యూ కలిపితే 7, 16, 1 126 అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి 9 × 14 అని రాయొచ్చు అండి. 9 × 14 అని రాయొచ్చు. అంటే 3√14 అవుతుందండి. అంటే మనకి ఏ రెండు కలిపితే AB + BC ఏమవుతుందంటే CA అవుతుందండి. అంటే √14 + 2√14 3√14 అండి. ఇది ఆన్సర్. గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండి. గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. మనకి ఇది 2023, 2017 ఏపీలో ఇచ్చాడండి 2 సార్లు. క్వశ్చన్ నెంబర్ 5 అండి. షో దట్ ద పాయింట్స్ A 3, 2, -4 అండ్ B 5, 4, -6 అండ్ C 9, 8, -10 ఆర్ కొలీనియర్. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ B డివైడ్స్ AC బార్ అండి. అంటే మనకి ఇది 2019, 2023 ఏపీలో అడిగాడండి. ఇది 2 క్వశ్చన్స్. అంటే కొలీనియర్ అని చూపించాలంటే మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే ఆల్రెడీ 3వ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ ఏమడిగాడంటే ఎక్స్ట్రాగా ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ B డివైడ్స్ AC బార్ అన్నాడు. అంటే మనం AB's to BC ఫైండ్ అవుట్ చేయాలండి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే మనకి 3, 2, -4, B అంటే 5, 4, -6 అండి. అంటే C అంటే 9, 8, -10. ఇది మనకి AB యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. AB = √3 - 5 హోల్ స్క్వేర్ + 2 - 4 హోల్ స్క్వేర్ అండి. అలాగే -4 + 6 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే వాల్యూ 4, ఇక్కడ 4, ఇక్కడ ఎంత అవుతుందంటే 4, ఇక్కడ కూడా 4 అవుతుందండి. అంటే √12 అవుతుంది. ఇక్కడ BCD యొక్క డిస్టెన్స్ అండి. BC యొక్క డిస్టెన్స్ అంటే 5 - 9 హోల్ స్క్వేర్, అలాగే 4 - 8 హోల్ స్క్వేర్ అండి. అలాగే -6 + 10 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ వాల్యూ అంటే మనకి ఇక్కడ 4 హోల్ స్క్వేర్ అంటే 16 అవుతుందండి. ఇక్కడ 8 - 4 అంటే ఇక్కడ కూడా 16 అవుతుంది. ఇక్కడ కూడా 16 అవుతుందండి. అంటే 48 అవుతుందండి ఇది. ఇక్కడ మనం ఈ వాల్యూ బట్టి రాసుకోవాలి. 4 × 49 అంటే 2√12 అవుతుందండి ఇది. అంటే ఇక్కడ CA కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. CA వాల్యూ 9 - 3 హోల్ స్క్వేర్, అలాగే 8 - 2 హోల్ స్క్వేర్, 10 + 4 హోల్ స్క్వేర్ అండి. అంటే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 9 - 3 అంటే 6 హోల్ స్క్వేర్ అంటే 36. ఇక్కడ కూడా 6 36 అవుతుందండి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే 36 అవుతుంది. అంటే ఇక్కడ 108 అవుతుందండి వాల్యూ. 108 అంటే మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 36 × 12 అని రాయొచ్చు అండి. 36 × 9 × 12 అని రాయొచ్చండి. 9 × 12 అని రాస్తే మనకి 3√12 వస్తుంది.
అంటే మనకి ఈ రెండు కలిపితే మనకి ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే సి అయింది. కాబట్టి మనకి గివెన్ పాయింట్స్ ఏమవుతాయంటే గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండి. అలాగే మనకి ఇంకొకటి అడిగాడు, బి డివైడ్స్ రేషియో ఇన్ విచ్ బి డివైడ్స్ ఏసీ బార్ అండి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబి ఇస్ టు బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి అంటే మనకి ఎంత వచ్చిందంటే √12, అలాగే ఇక్కడ 2√12 అండి. అంటే మనకి ఎంత వస్తుందంటే 1:2 రేషియో వస్తుంది. ఇది రేషియో అండి 1:2. 2, -1, 4, 1, 1 and 6, 2, 5 are 3 vertices and 4, 2, 2 is the centroid of the tetrahedron. Find the fourth vertex of the tetrahedron అండి. ఇది ఎక్కువగా మనకి మే 15, అలాగే ఇక్కడ మార్చి 15 అలాగే ఏపీలో అడిగాడండి. మార్చి 2017, అలాగే మే 2022 ఏపీ, అలాగే మార్చి 2014 ఏపీలో ఇచ్చాడండి. ఇది ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్ అండి. ఇది 3D జామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మనకి 3 వెర్టిసెస్ ఇచ్చాడండి. అంటే ఫోర్త్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ సెంట్రాయిడ్ ఇచ్చేసాడండి, సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్. అంటే గివెన్ మనకి ఏమి ఇచ్చాడంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2, -1, బి ఈజ్ ఈక్వల్ టు 4, 1, 1 అండి. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 6, 2, 5. ఇంకేమి ఇచ్చాడంటే మనకి సెంట్రాయిడ్ జీ ఇచ్చాడండి. అంటే 4, 2, 2 అండి. ఇక్కడ మనకి డి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఇది x4, y4, z4 అనుకుంటే మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ఫార్ములా ఏంటంటే g ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3 x4/4 అండి, కామా అలాగే y1 + y2 + y3 + y4/4, కామా z1 + z2 + z3 + z4/4 అండి. అంటే మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ ఏమి ఇచ్చాడంటే 4, 2, 2 ఇచ్చాడండి. మనకి ఇవేమో x1, y1, z1, ఇది x2, y2, z2, x3, y3, z3 అండి. అంటే x4 అంటే ఇది మనకి x4, y4, z4 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది x1, y1, z1 అండి. ఇదేమో x2, y2, z2, ఇదేమో x3, y3, z3 అండి. ఆ ఫార్ములా ప్రకారం వేస్తే మనకి 3 + 4 + 6 + x4 అండి /4, కామా y1 అంటే 2 + 1, ఇక్కడ 2 + y4/4, కామా -1, అలాగే +1 + 5 z4/4 అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 13 + x4/4, కామా ఇక్కడ ఎంత అవుతుందంటే వాల్యూ 5 + y4/4, ఇక్కడ 1, 1 క్యాన్సిల్ అయిపోతే z4 + ఇదండి ఆన్సరు. అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x4, y4, z4 ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈక్వేట్ చేస్తే ఇక్కడ దీన్ని ఈక్వేట్ చేస్తే ఏమొస్తుందంటే 13 + x4 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 16 అండి. అంటే x4 ఈజ్ ఈక్వల్ టు 16 - 13 అంటే 3 అవుతుందండి. అలాగే మనకి ఇక్కడ 5 + y4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 8 అవుతుందండి. ఇక్కడ అంటే y4 ఈజ్ ఈక్వల్ టు 8 - 5 అంటే 3 అవుతుంది. అలాగే z4 + 5 ఈజ్ ఈక్వల్ టు 8 అండి.
అంటే Z4 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 5 అంటే 3 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ X4 Y4 Z4 అండి, అంటే ఫోర్త్ వెక్టర్స్ కాబట్టి 3, 3 అండి, ఇది ఆన్సర్. 7 అండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఇఫ్ ద సెంట్రాయిడ్ ఈజ్ ద ఆరిజిన్, ద వెర్టెక్స్ A, B ఆర్ 1, 1, 1 అండ్ -2, 4, 1 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే మనకి ఇది కూడా మార్చి 2015 TS, అలాగే 2016 మే 2018 మార్చి 2020 ఏపీలో ఇచ్చాడండి. అంటే మనకి ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అండి. ఇవి సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు. అంటే మనకి థర్డ్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి A ఈజ్ ఈక్వల్ టు 1, 1, 1 అండి. ఇవేమో X1, Y1, Z1. అలాగే B ఈజ్ ఈక్వల్ టు -2, 4, 1 ఇవేమో X2, Y2, Z2 అండి. అంటే మనకి ఇక్కడ C ఫైండ్ అవుట్ చేయాలి, అంటే థర్డ్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. X3, Y3, Z3 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి సెంట్రాయిడ్ ఇచ్చాడండి. సెంట్రాయిడ్ ఈజ్ G ఇచ్చాడు, ఆరిజిన్ అని ఇచ్చాడు 0, 0, 0 అండి. అంటే ట్రయాంగిల్ ABC యొక్క సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ టు X1 ప్లస్ X2 ప్లస్ X3 బై 3 అండి. అలాగే Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 బై 3. ఇక్కడ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 బై 3 అండి. అంటే సెంట్రాయిడ్ ఆరిజిన్ ఇచ్చాడు 0, 0కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ X1 ప్లస్ X2 అంటే 1 -2 ప్లస్ 3 బై 3 అవుతుంది. ఇక్కడేమో Y1 అంటే Y1 ప్లస్ Y2 అంటే 1 ప్లస్ 4 Y3 బై 3 అవుతుందండి. ఇక్కడేమో Z1 ప్లస్ Z2 అంటే 1 ప్లస్ 1 Z3 బై 3 అవుతుందండి. అంటే మనం 0కి ఈక్వల్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 0, 0, 0 అండి. ఇక్కడ ఏమొస్తుందంటే X3 -1 బై 3 అండి. అలాగే Y3 ప్లస్ 5 బై 3. ఇక్కడేమో Z3 ప్లస్ 2 బై 3 అండి. అంటే ఒక్కొక్కటి మనం ఈక్వేట్ చేస్తే మనకి X3 -1 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. అంటే X3 ఈజ్ ఈక్వల్ టు మనకి 1 అవుతుంది. అలాగే ఇక్కడ Y3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే Y ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. ఇక్కడ Z3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే Z3 ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుందండి. అంటే మనకి థర్డ్ వెర్టెక్స్ అంటే ఇక్కడ C అనే పాయింట్ అండి. C అనే పాయింట్ X3, Y3, Z3 అయితే మనకి ఏమొచ్చినాయి అంటే ఇక్కడ 1, -5, -2 అని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 అండి, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాయిడైన్ హూజ్ వెర్టిసెస్ 2, 3, -4, -3, 3, 2, -1, 4, 2, 3, 5, 1 అండి. మనకి గివెన్ లెట్ ABCD అనుకుంటే మనకి సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ టు X1 ప్లస్ X2 ప్లస్ X3 ప్లస్ X4 బై 4 అండి, Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 ప్లస్ Y4 బై 4 అండి, Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z4 బై 4 అండి. అంటే మనకి ఇవి X1 అంటే X1, Y1, Z1, అలాగే X1 అంటే 2, -3, -1 ప్లస్ 3 బై 4 అండి, 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 బై 4 అండి. అలాగే Z1 అంటే -4, -2 అండి, ఇక్కడ -2 ప్లస్ 2 ప్లస్ 1 బై 4 అండి. అంటే మనకి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఇక్కడ 1/4, అలాగే ఇవన్నీ కలిపితే 15/4 అండి. ఇక్కడ
2 క్యాన్సిల్ అయిపోతే -3/4 ఇది ఆన్సర్ అండి. ఫైండ్ ద ఫోర్త్ వెక్టర్స్ ఆఫ్ ద పారలలోగ్రామ్ వెర్టిసెస్ ఆర్ 2, 4, -1, 3, 6, -1 అండ్ 4, 5, 1 అండి. అంటే ఇక్కడ ఇది మే 17 TS అలాగే మే 24 TSలో ఇచ్చాడండి. సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ లెట్ A = 2, 4, -1 అండి. B = 3, 6, -1. C 4, 5, 1. D = ABC అండి. A, B, C. ఇప్పుడు పారలలోగ్రామ్లో మిడ్ పాయింట్ ఆఫ్ AC = మిడ్ పాయింట్ ఆఫ్ BD అండి. అంటే మనకి పారలలోగ్రామ్లో ఇన్ ద పారలలోగ్రామ్లో మిడ్ పాయింట్ ఆఫ్ AC అండి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అండి. మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం అంటే x1 + x2/2 అంటే ఇక్కడ 2 + 4 అంటే ఇక్కడ మనకి ఏసీని x1 ఏనేమో x1 y1 z1 అనుకుంటే సీనేమో x2 y2 z2 అనుకుంటే సీని x2 y2 z2 అనుకుంటే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం 2 + 4/2 ఇక్కడ 4 + 5/2 -1 + 1/2 = మిడ్ పాయింట్ ఆఫ్ BD అండి. అంటే ఇక్కడ 3 + A/2 6 + B/2 -1 + C/2 అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 3 వస్తుందండి. 3/9/2 ఇక్కడేమో 0 వస్తుందండి. = 3 + A/2 6 + B/2 -1 + C/2 అండి. అంటే మనకి దీన్ని ఈక్వల్ చేస్తే మనకి 3 + A = 6 అండి. A = 6 - 3 అంటే 3 అవుతుందండి. అలాగే B + 6 = 9 అండి. B + 6 = 9 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే 9 అవుతుందండి. అంటే B = 9 - 6 3 అవుతుందండి. B = C - 1 C - 1 అండి. ఇది C - 1 = 0. C = 1 అండి. ఫోర్త్ వెక్టర్ మనకి అండి. ఫోర్త్ వెక్టర్ 3, 3, 1 అండి. క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ఇక్కడ -2, 3, 4 అండ్ B 1, 2, 3. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాడండి. ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ రేషియో మాత్రమే అడిగిన చాలా క్వశ్చన్లలో మనకి ఫైండ్ ద రేషియో మాత్రమే అడిగాడు. క్వశ్చన్లో మాత్రమే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాడండి. ఇది రేషియో అంటే XZ ప్లేన్ డివైడ్ చేసే రేషియో -y1:y2 అండి. అంటే XZలో లేనిది పాయింట్ y1 కాబట్టి -y1:y2 అండి. ఇది మనకి చాలా ఇయర్స్లో ఇచ్చాడు. ఇక్కడ మే 2014, 15, 17, 18 అలాగే 19లో కూడా ఇచ్చాడండి. మనకి ఇక్కడ చాలా ఇయర్స్లో ఇచ్చాడు కాబట్టి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సొల్యూషన్ చూద్దాం. మనకి గివెన్ పాయింట్స్ ఏంటంటే గివెన్ A = -2, 3, 4 అండి. అలా B = 1, 2, 3 అండి. ఇక్కడ ద రేషియో దట్ ద XZ plane divides AB bar in the ratio -y1:y2 అండి. అంటే -y1:y2. ఇక్కడ y1 అంటే ఇక్కడ 3 అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ y1 అంటే -3, -3:2 అండి.
మనకి ఇక్కడ రేషియో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఇక్కడ మనకి ఏబి అనే లైన్ జాయిన్ని ఇక్కడ ఏబి అనే లైన్ జాయిన్ని డివైడ్ చేసే రేషియో పి అనే పాయింట్ 3:-3 రేషియోలో డివైడ్ చేస్తే మనకు ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటంటే మనకి mx2 అండి, mx2 ప్లస్ nx1/m+n అలాగే కామా my2 ప్లస్ ny1/m+n అలాగే కామా mz2 ప్లస్ nz1/m+n అండి. ఇక్కడ మనం ఫార్ములా ప్రకారం రేషియో వచ్చి మనకి m:n అండి. ఇది ఇక్కడ -3:2 అంటే m:n అండి. ఇది ఇక్కడ మన ఫార్ములా అప్లై చేస్తే -3 m అంటే -3 x2 అంటే మనకి 1 అండి. 3 × 1 ప్లస్ 2 × -2 అండి బై -3 + 2 అండి. -3 + 2 కామా అలాగే -3 × 2 ప్లస్ 2 × 3 అండి బై -3 + 2 అండి. అలాగే కామా -3 × 3 ప్లస్ 2 × 4/-3 + 2 అండి. ఇక్కడ మనకి 4 -3 ఏమవుతుందంటే -7/-1 అండి. అలాగే ఇక్కడ 0 వస్తుందండి, మనకి 0 వస్తుంది. కామా -1 ఇక్కడ ఎంత వస్తుందంటే -1/-1 అండి. మన ఆన్సర్ వచ్చి 7,0,1 అండి. 70. Question number 11 అండి. If the distance between the points 5, -1,7 and x,5,1 is 9 units, find the value of x అండి. ఇది మార్చి 2019 ఏపీలో ఇచ్చాడు. అంటే లెట్ సొల్యూషన్ చూద్దామండి. లెట్ a is equal to 5, given a is equal to 5, -1,7 and b is equal to x, 5,1 అండి. ఇక్కడ మనకి ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు √5 - x హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ √5 - x హోల్ స్క్వేర్, ఇక్కడ -5 అండి. ఇది -5 అంటే -6 హోల్ స్క్వేర్ అంటే 36. ఇక్కడ కూడా 6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏబి యొక్క డిస్టెన్స్ 9 ఇచ్చాడు. అంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి 81 ఈజ్ ఈక్వల్ టు 5 - x హోల్ స్క్వేర్ ప్లస్ 72 అండి. ప్లస్ 72 అంటే 81 - 72 ఈజ్ ఈక్వల్ టు 5 - x హోల్ స్క్వేర్ అండి. దీని నుంచి మనకి ఇక్కడ 9 అవుతుంది. 9 ఈజ్ ఈక్వల్ టు 5 - x హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 5 - x ఈజ్ ఈక్వల్ టు +3 అంటే 5 - x ఈజ్ ఈక్వల్ టు +3 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. అలాగే 5 - x ఈజ్ ఈక్వల్ టు -3 అయితే x ఈజ్ ఈక్వల్ టు మనకి x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇది ఆన్సర్. Question number 12 అండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ AB బార్ అండ్ ద పాయింట్ 3, -1, 2 అండ్ వేర్ A 6, 3, -4, B -2, -1. M is the mid point of AB అయితే మనకి ఇది
6 minus 2 by 2 అలాగే కామా -3 minus 1 by 2 కామా -4 plus 2 by 2 అండి. ఇక్కడ మనకి 6 minus 2 అంటే 4 by 2 అండి. 4 by 2 అయితే మనకి 3 minus 1 by 2 -4 plus 1 plus 2 by 2. ఇక్కడ 2 కామా 1 కామా -1 అండి. ఇది m ఈజ్ ఈక్వల్ టు 2 కామా 1 కామా -1. ఇక్కడ గివెన్ పాయింట్ మనకి గివెన్ పాయింట్ ఇచ్చాడండి. పాయింట్ ఎంత అంటే p ఈజ్ ఈక్వల్ టు 3 కామా -1 కామా 2 అండి. ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. pm ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇక్కడ రూట్ ఆఫ్ 3 minus 2 whole square అండి. 3 minus 2 whole square ప్లస్ -1 whole square అండి, ప్లస్ 2 plus 1 whole square. ఈ వాల్యూ ఎంత అంటే ఇది 3 minus 2 అంటే 1 అండి, ప్లస్ 4 ప్లస్ 9 ఇక్కడ రూట్ 14 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి ఇది 2019 అలాగే 2024 ఏపీలో ఇచ్చాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనం 3D జామెట్రీలో మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయండి. ఇవి నేర్చుకుంటే సరిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మనం ఈ వీడియోని మీకు వీలైనంతగా ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.